హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం పురాణ గాథల నుండి అశోక సుందరి కథనైతే చెప్పుకోబోతున్నాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శివపార్వతులు ఒకనాడు నందనవనంలో విహరిస్తుండగా శివుడు పార్వతికి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని చూపించాడు. కల్పవృక్షం శక్తిని పరీక్షించుకోవాలని పార్వతీదేవి నాకొక పాపను ప్రసాదించు అని కోరుతుంది. మరుక్షణమే పార్వతీ చేతులలో అందాల పాప ప్రత్యక్షమయ్యింది. ఆ పాపకు అశోక సుందరి అని పేరు పెట్టారు. అశోక సుందరి చాలా అందంగా ఉండడం చూసి ఉండాసురుడు అనే రాక్షసుడు ఆమెను తీసుకుపోయి పెంచి మునుముందు పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. అయితే అశోక సుందరిని ఊర్వశీ పురువులైన వాడి మనవడు సహస్సునికిచ్చి పెళ్లి చేయాలని పార్వతి కల్పించుకున్నట్లు రాక్షసుడు తెలుసుకుంటాడు. వెంటనే వాడు సహస్సుని పెంచే చెలికెత్తెను ఆవహించాడు. తాను ఏమి చేస్తున్నది కూడా మర్చిపోయి ఒకనాటి రాత్రి ఆ చెలికెత్తె శిశువును సహస్సుని ఒక అడవిలోకి చేర్చింది. రాక్షసుడు అక్కడి నుంచి ఆ పసికందును తీసుకుపోయి తన భార్యకిచ్చి చంపి వంట చేయమన్నాడు. వాడి భార్య ఆ పనికి తన వంట మనిషికి అప్పగించింది. బిడ్డను చంపడానికి చేతులాడక పని మనిషి ఆ శిశువును వశిష్ఠ ఆశ్రమం వద్ద వదిలిపెట్టి జంతుమాంసాన్ని వండి అదే శిశువు మాంసం అని చెప్పి రాక్షసుడి ముందుంచింది. వశిష్ఠ ఆశ్రమంలో పెరిగే పెద్దవాడైన సహస్సుడు ఒకనాడు ఒక కవి తన జీవిత గాథను కావ్యంగా గానం చేయడం ఆలకించాడు. వశిష్ఠుడి ద్వారా తన అశోక సుందరిని వివాహమాడడం దైవ నిర్ణయం అన్న విషయం తెలుసుకున్నాడు. ఆ తరువాత విల్లంబులు చేతపెట్టి అశోక సుందరి ఉన్న చోటికి బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికే ఉండాసురుడు అశోక సుందరిని పెళ్ళాడమని బలవంతం చేస్తున్నాడు. సహసుడు ఆ దుర్మార్గుణ్ణి సంహరించి అశోక సుందరిని పెళ్ళాడి హాయిగా జీవించాడు. ఇదండి అశోక సుందరి కథ.